ఆంధ్ర స్టైల్లో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నా, చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ కర్రీ చూపించేస్తున్నాను. సో ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను బారుగా. అండ్ పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను, అవి కూడా బారుగానే కట్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత రొయ్యలు అయితే వేసేసుకోవాలి. సో 2 kgs అని చెప్పారు, కానీ ఒలిపించిన తర్వాత 1.5 kg వచ్చింది. సో రొయ్యలు అయితే దానిలో వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా అంతా కలిసేలాగా. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. సో తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు, లైక్ వాటర్ అంతా ఇంకిపోయి కూర కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా కలుపుకోవాలి మంచిగా, అంత కర్రీ అంతా కలిసేలాగా. కర్రీ దగ్గర పడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. లాస్ట్లో మూత తీసి కర్రీ అంతా అయిపోయాక కొత్తిమీర వేసేయండి. అంతే ఈరోజు మన వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.